మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సినిమాకు ముందే మీరు ఒక మంచి రైటర్ అని చాలా మందికి తెలియదు బ్రదర్. అంటే మీరు వద్దులే పేరు వేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి మీరు డైలాగ్స్ వరకు రాసి మీ పని చూసుకొని వచ్చేసారా, మీ రెమ్యునరేషన్ తీసుకొని, లేకపోతే అట్లా ఏం డిస్కషన్ ఇబ్బందులు తప్పదు నీ పేరు వేయరు అని అట్లా ఏం లేదు. ఆ డిస్కషన్ ఇప్పుడు రోషన్ డైరెక్షన్ చేస్తున్నాడు. రోషన్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. డార్లింగ్ రారా, ఇది కొంచెం ఇబ్బంది ఉంది, ఇది డ్రాష్ పెట్టంటే రోషన్ కోసం వెళ్ళి పని చేసి వచ్చా. అంతలో అలా అయిపోయింది. సో నేను సీరియస్ ఎప్పుడు తీసుకోలేదు కదా దాన్ని. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు, అరే కొంచెం కామెడీ ఎపిసోడ్ వర్కౌట్ అవ్వట్లేదు రారా, వెళ్ళి 2 రోజులు కూర్చోవడం, వర్కౌట్ చేయడం, రాయడం. అల్లు అర్జున్కి రాసిన డైలాగ్స్ లో మీకు బాగా నచ్చిన డైలాగ్ అంటే రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ రాసింది రాధసింహ గారు. ఓకే, ఆ సినిమాకి ఎస్పెషల్లీ రాధసింహ గారు రాశారు. కాకపోతే తెలంగాణ మాండలికలో రాయాలి కాబట్టి రాధసింహ అన్నకు నా మీద బాగా పట్టు, ఇప్పుడు బాగా రాస్తాడని. సో నన్ను తీసుకెళ్ళాడు అన్న. నన్ను తీసుకెళ్ళినప్పుడు రాధసింహ అన్నను బన్నీ అన్న కూర్చొని వాళ్ళు వర్కౌట్ చేస్తున్నప్పుడు నేను సడన్గా వింటూ నాకు ఒక ఐడియా వచ్చింది. అన్న ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక పార్ట్ చెప్తే మీకు బాగుంటుందేమో అంటే ఏంటంటే ఆ సౌండ్ ఒకటి చెప్పగానే ఆయన షాక్ అయ్యి భలే ఉంది అని అప్పుడు మళ్ళీ రాధసింహన్న, గుణశేఖర్ గారు వాళ్ళందరూ కూర్చొని ఆ డైలాగ్ని ఆ చరిత్రలో ఆ బ్యాక్ తీసుకెళ్ళి అక్కడక్కడ ఏమున్నాయి అవన్నీ యాడ్ చేసి దాన్ని పెట్టడం జరిగింది. సో దానిలో బన్నీ అని చెప్పే సామెతలు కూడా ఉంటాయి కొన్ని, అవి కూడా నేను ఆల్మోస్ట్ 70-80 కలెక్ట్ చేసి ఇచ్చాను. సో అలా మీకు బాగా నచ్చిన డైలాగ్ అదే అదే అంటే నేను చెప్పిన అంశాన్ని తీసుకొని వాళ్ళు ఆ కథకు అనుగుణంగా మార్చి సెటప్ అది ఉంటుంది కదా. ఎండ్లో ఇంటర్వెల్ బిఫోర్ యమలాడ రాజన్న, కొండగట్ట అంజన్న, కొమరెల్లి మల్లేశ, శ్రీశైలం మల్లన్న, బద్ది పోచమ్మ, బాలనాగమ్మ, సమ్మక్క సారక్క, 70 కోట్ల దేవతలు, 30 కోట్ల మునులు, 60 కోట్ల అయ్యల సాక్షిగా అన్ని ఒక ఎమోషన్లో ఒకటి అరిచా అనమాట. ఓకే, దాన్ని అప్పుడున్న రుద్రమదేవి గారి కాలం నాటి ఉన్న దేవతలు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు లేరు, లేటెస్ట్ దేవతలు ఎవరు, అప్పటి వాళ్ళు ఎవరని మలిచి దాన్ని వాళ్ళు చేశారు. ఓకే, సో నాకు బన్నీ అన్న అన్ని ఫంక్షన్స్లో చెప్పాడు థ్యాంక్ యూ వేణు అని. కానీ ఆ వేరు నేనని తెలియదు జనాలకి, అది ప్రాబ్లం. నిజంగా వరంగల్లో దాంట్లో ఫంక్షన్, హైదరాబాద్ దాంట్లో థ్యాంక్స్ వేణు అని బన్నీ అన్న చెప్పాడు. అవును, కానీ అది నేను తెలీదు ఎవరికి. ఇప్పుడు తెలిసింది కదా ఈ వేణు ఆ వేణు. సో జైలవ కుషలో ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, ప్రదీప్ రావు దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ అన్న, తారక్ అన్న వెళ్ళి అదే ఆ చేపల ఫైట్ లా కావాలని కొడతాడు, ఇది కొర్రమట్టరా దీన్ని కాల్చి తింటా అని ఆ రౌడీలను కొట్టడం, ఓకే, ఆ మట్ట గిడిస ఇవన్నీ కొట్టడం, అది నాది కాంటెంట్. సో ఇద్దరితో మంచి ర్యాప్ ఉంది కాబట్టి వినన్నా. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తోనా అల్లు అర్జున్ తోనా? వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం వస్తే చాలు నాకు. డైరెక్ట్ చేసేది ఫ్యూచర్, అది ముందు యాక్ట్ చేసే అవకాశం రావాలి. అదే అంటున్నప్పుడు అంత పెద్ద హీరోలని డీల్ చేసే క్యాపబిలిటీ ఇంకా అంత సామర్థ్యం నాలో లేదనుకుంటున్నాను నేను బేసిక్గా. ఇప్పుడు ఈ బలగం అనే కథ ఓన్గా నాలో ఉన్న ఒరిజినాలిటీ బలగం. సో దానికి ఏ ఇమేజ్ లేదు, అది ఓపెన్ ఒక రా కంటెంట్. ఇంత పెద్ద వాళ్ళకి ఎంతో పెద్ద ఇమేజ్ని టాలీ చేసుకొని సినిమా తీయడం అనేది నాట్ ఈజీ టాస్క్. దానికి ఇంకా నాకు చాలా మెచ్యూరిటీ లెవెల్ రావాలి, దాన్ని డీల్ చేసే సామర్థ్యం ఇంకా నాకు రావాలి. రాయడం పెద్ద ఇది కాదు, ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అంత పెద్ద హీరోని ట్యాకిల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే స్ట్రెంగ్త్ రావాలి ముందు. ఇంకా నాకు అది రాలేదని నా ఫీలింగ్. ఇన్ని 100 సినిమాలు తీసిన తర్వాత కూడా అది అంత ఈజీ కాదు బ్రో. అది ఏముందన్నది అని అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద బ్రాండ్, అది వాళ్ళు ఊరికే కథానాయకుడు కాదు, వాళ్ళు పెద్ద బ్రాండ్స్, వాళ్ళు 100 కోట్ల బ్రాండ్స్, కోట్ల మంది అభిమానుల ఇమేజ్. వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి ఈ బ్రాండ్ని మార్కెట్లో అంత అద్భుతంగా వదలాలంటే నాటే ఈజీ టాస్క్. కమర్షియల్ డైరెక్టర్లని మామూలు ఉందే 4 ఫైట్లు అంటారు, అది చేస్తే తెలుస్తుంది. మనం ఏదో కాబట్టి తెలిసింది. ఇప్పుడు మన ఆఫీస్లో కూర్చొని 4 ఫైట్లు 4 పాటలు ఏముందని అంటే కుదరదు. అది ఓన్లీ కథ కాదు, ఒక 100 కోట్ల బ్రాండ్ ఇమేజ్, కోట్ల మంది అభిమానుల ఇమేజ్ని టాలీ చేస్తూ కథ చెప్తూ అంతమందిని సాటిస్ఫై చేయడమే కమర్షియల్ సినిమా. నాటే ఈజీ టాస్క్ అది. ఎవరు పడతారు 4 సీన్లు రాసేసుకొని 4 పాటలు రాసేసుకొని అంటే కుదరదు. దాని వెనకాల చాలా కత్తి మీద సాము కమర్షియల్ సినిమా వర్కౌట్ చేయాలంటే. పాన్ ఇండియా అని ఊరికే అది అంటే మామూలు జనాల్లో ఉందిరా 4 పాటలు 4 ఫైట్లు అంటారు. దట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. నేను చెప్తున్నాను కదా, దాన్ని డీల్ చేయాలంటే ఇంకా నాకు చాలా శక్తి కావాలి, అనాలిసిస్లోకి వెళ్ళాలి, అది చాలా పెద్ద పని అది. సో నీకైతే ఉంది అది, ఇంకా నేను నేర్చుకునే దశలో డైరెక్ట్ చేయాలి పెద్ద హీరోతో. డెఫినెట్లీ బ్రో, ఎవరైనా స్టెప్ ఎక్కాలి అనుకుంటాం కదా. నేను బలగమని సినిమా చేశాను, నెక్స్ట్ నేను కూడా పెద్ద సినిమా చేయాలని నాకు ఆశ ఉంటుంది. అంటే ఎలా కమర్షియల్ సినిమాలు తీయగలరా మీరు, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్? అట్లా ఏం లేదు, నేను డెఫినెట్లీ అన్ని జోనర్లు చేయాలని ఒక ఆశ ఉంటుంది.
కాకపోతే నాదంటూ ఒక టచ్ ఉండాలి ప్రతి సినిమాలో అని అనుకుంటా. నేను జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి, జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను బాగా నుంచి తేరుకోవాలి. ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ లాగా. ఏమో మీ మాట వల్ల అక్కడ దాకా రీచ్ అయ్యే శక్తి నాకు ప్రేక్షకులు ఇవ్వాలి. నాకు డెఫినెట్లీ ఏదైనా ప్రేక్షకులే అండి, మనకి ఆడియన్స్ ఇచ్చే లవ్వే మన ఇమేజ్ పెంచుద్ది. మనం ఏ స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళు ఇచ్చే దాని మీదనే ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ లెర్నర్ అయితే డైరెక్టర్. సో దీని నుంచి నేను తేరుకొని నెక్స్ట్ ఆలోచించడానికి మొదలు పెట్టాను. ఇలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భుజం తట్టి గో హెడ్ అని చెప్తారు. డెఫినెట్లీ అవును. సో మీకు జబర్దస్త్ ఫ్యామిలీకి మెగా కాంపౌండ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా కాల్ మెసేజ్? ఆల్మోస్ట్ వచ్చిందండి, బట్ సార్ చాలా బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ మీట్ అవ్వాల్సిన పరిస్థితి, కానీ ఆయన చాలా హెక్టిక్ షెడ్యూల్స్లో ఉన్నారు. మా కాల్ వచ్చింది, మీట్ అయ్యే పరిస్థితి 2 సార్లు క్యాన్సిల్ అయింది కూడా. సో ఆల్మోస్ట్ మీట్ అయ్యే పరిస్థితి జస్ట్లో మిస్ అయింది. మీ పెన్నుకు ఆ పవర్ కలిస్తే ఎలా ఉంటుంది? ఇది నాకు భయపెట్టకండి మీరు. చెప్పేది కదా, నాకు ముందు ధైర్యం రావాలి, నాకు స్ట్రెంత్ రావాలి. ఓకే, దానికి ఇంకా టైం ఉంది. ఇంకా నేను నేర్చుకునేది చాలా ఉంది డైరెక్షన్లో. ఏం పవన్ కళ్యాణ్ గారి గురించి వేణు గారు ఏం చెప్తారంటే మీ మాటల్లో ఏం చెప్పగలరు? ఆయన జర్నీని చూశారు. అత్తారింటికి దారి వెళ్ళినప్పుడే పవన్ కళ్యాణ్ గారు, మేము అందులో నేను అత్తారింటికి దారి చేశారు. అవును, మేము సినిమా చేశాక ఆయనతో ఫోటో దిగడం బ్యాలెన్స్ ఉంది, ఆయనతో ఒక షార్ట్ బ్యాలెన్స్ ఉంది. భయంగా నిలబడ్డాం ఆలియానతోటి, అన్నతో ఫోటో సార్తో ఫోటో అంటే 1 ఫైన్ వచ్చాక ఆయన కూర్చోబెట్టి ఆయన ఎన్ని చెప్తున్నారు తెలుసా? వేరు నువ్వు ఉగ్గు కథలు చేసినావు కదా, ఈగా ఆడియో ఫంక్షన్ ఉగ్గు కథ చేసావా, ఫెంటాస్టిక్. ఆ మధ్యలో ఏదో యాడ్ చేసినట్టు నువ్వు ఏదో క్యాబ్లో మీరూస్ క్యాబ్ పైన చూసాను, నువ్వు క్యాబ్ పెట్టుకుని యాడ్ ఏదో చేసావు కదా. అంత ఫాలో అవుతారు ఆయన. పోనీ ఈసారి ఎక్కడ కనపడితే వేణు నువ్వు మొన్న బలగం తీసావు కదా నేను చూసి. డెఫినెట్లీ అంటారు. నాకు ఎందుకు సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు కూడా నాకు ఎంత సపోర్ట్ చేశారు. ఆయన ఒక్కరే నన్ను నాలో కమెడియన్ కాకుండా యాక్టర్ ఉన్నారని ఆయన పసిగట్టి, మీరు సర్దార్ గబ్బర్ సింగ్లో నాకు సీరియస్ క్యారెక్టర్, ట్రౌట్ క్యారెక్టర్, క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్గా ఉంటా. ఆయన యువర్ నాట్ ఏ కమెడియన్, యువర్ యాక్టర్, కీప్ ఇట్ అప్ మై బాయ్ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు ఎలా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ మోర్ ఫ్రమ్ యూ ఇన్ ఫ్యూచర్ వచ్చింది సార్. కానీ మీరు సర్దార్ గబ్బర్ సింగ్ లో చూడండి, అసలు సీరియస్ ఎపిసోడ్లో మొత్తం నేనే ఉంటా. నన్ను ఆయన అప్పుడే చూసారు ఒక యాక్టర్గా. మీరు కమెడియన్ కాదు సార్, మీరు మంచి పొటెన్షియల్ ఉంది, మీ కళ్ళల్లో ఏదో కనిపిస్తుంటుంది, నాకు మీ బాడీలోనే ఏదో నాకు కనిపిస్తుంటుంది, యువర్ నాట్ ఏ కమెడియన్, యువర్ యాక్టర్ అని ఊరికే అన్నారు అనుకున్నా. ఆ వేషం ఇచ్చారు నాకు సర్దార్ గబ్బర్ సింగ్లో. సో ఆయన ఇంకో కిక్ అది అంతే. నేను ఓపెన్గా చెప్తా, ఆయన సినిమాలు వస్తే 2 వేసుకొని పోతారు రాత్రి 2 గంటలకి. నేను ట్రూ ఫ్యాన్, నాకు భయమే లేదు. ఆ పిచ్చిగా అరవాలి అనేది అన్ని సినిమాలకి. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ రిలీజ్ అయితే అరుస్తూనే ఉంటారా థియేటర్లో? అంటే ఒక సెలబ్రేషన్, అంటే సెలబ్రేషన్ మూమెంట్ ఉంటుందండి. నాకు లిటరల్గా 2-3 సినిమాలకు అయితే మేము మధ్యాహ్నం 10 గంటల నుంచి వెళ్ళి చింపడాలు స్టార్ట్ చేసి ప్రిపరేషన్ చేసి అవన్నీ రెడీ చేసుకుని పోతాం. అదొక చిన్న ఫ్యాన్ బేస్ మూమెంట్ లాగా. అంటే హోలీ ఎట్లుంటుంది, హోలీకి అందరూ మనం అక్కడికి వెళ్ళి ఆడాలి చేయాలి ఉంటుంది కదా, ఆ ప్రిపరేషన్ ఉంటుంది. కనిపించింది రీసెంట్ గా ఫ్యాన్ బై మూమెంట్ కూడా, వాల్తేరు వీరయ్యలో బాబీ అన్న డైరెక్ట్ చేస్తే ఒక ఫ్యాన్ బాయ్ ఎలా చూపించాలనుకుంటాడు ఆయన హీరోని, అలా ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారిని అలా చూపించారు వేణు గారు. గాడ్ గ్రేస్ నాకు అంత పవర్ రాలి, అవకాశం వస్తే డెఫినెట్లీ. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.